హాయ్ హలో నమస్తే జేఎన్బి మీడియాకి స్వాగతం సుస్వాగతం. మనం డైలీ ఎలాగైతే బిగ్ బాస్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తానో ఈరోజు కూడా బిగ్ బాస్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను, మీ భాస్కర్ జనగాం. ఇక నిన్నటి ఎపిసోడ్ వరకు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ఎప్పట్లాగే కొత్త కొత్త టాస్క్లతో మనల్ని అలరించాడు. అలాగే కంటెస్టెంట్లు కూడా వారికి తగిన ప్రయత్నం మాత్రం చేశారన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక నిన్నటి గేమ్ పరంగా చూసుకున్నట్లయితే నిఖిల్ చాలా అంటే చాలా బాగా ఆడిన ఫీలింగ్ అయితే అందరికి కలుగుతుంది. ఎందుకంటే మొన్నటికి నిన్నటికి నిఖిల్లో చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ పృథ్వీ మాత్రం గేమ్ పరంగా ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే ఒక గేమ్ని టాస్క్ లాగా తీసుకోకుండా వ్యాక్స్ టైంలో తను ఆడడం అనేది మానేసేసి నేను చెయ్యను అని చెప్పేసి పక్కకు జరిగాడు. సో అది వెరీ 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 రాంగ్ అనమాట. అండ్ ఎస్టర్డే ఎపిసోడ్ వరకు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ లాస్ట్ వీక్లో 5 లక్షల అమౌంట్ని 3 లక్షల అమౌంట్గా చేశారు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం గేమ్ సరిగ్గా ఆడలేదు, మీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని చెప్పేసి మీకు ఇచ్చే ప్రైజ్ మనీలో 5 లక్షల నుండి 2 లక్షలు కట్ చేసి 3 లక్షలు ఇస్తుందని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. అది అయిపోయింది. సో ఈ వీక్ అమౌంట్ తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్న టైంలో గేమ్స్ అనేది ఆ అమౌంట్ పైనే పెట్టడం అనేది కొత్త ఇంట్రెస్టింగ్గా మారింది. అదే టైంలో బిగ్ బాస్ ప్రతి ఒక్కొక్కరికి పేర్లో మానిటర్ పైన డిస్ప్లే చేయడం, వాళ్ళకి సరికొత్త టాస్క్లు ఇవ్వడం, అందులో ఎవరొకరు విన్ అవ్వడం లాంటివి జరిగినాయి. ఫస్ట్ టాస్క్లో విష్ణుప్రియ, సెకండ్ టాస్క్లో యశ్వాల్ టీం, అలా ఒక్కొక్క టీంలో ఒక్కొక్కరు విన్ అవుతూ వచ్చారు. కానీ గేమ్ పరంగా చూసుకున్నట్లయితే నిన్నటి గేమ్లో ఎవరైతే పూల్లో ముందు దిగుతారో వాళ్ళే విన్ అవుతారు, వాళ్ళు 25,000 గెలుచుకుంటారని చెప్పేసి బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో విష్ణుప్రియ విన్ అవ్వడం జరిగింది. అందులో పరిగెడుతున్నప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మణికంఠ గెలవాలి, కానీ మణికంఠని పృథ్వీ అడ్డుకున్నాడు. గేమ్ స్ట్రాటజీ వాళ్ళది చాలా అంటే చాలా మంచి స్ట్రాటజీ. సో అలా మణికంఠ ఆగిపోయాడు. తర్వాత ప్లేస్లో ఎవరున్నారంటే సోనియా వెళ్లకుండా కింద పడగానే లేచి పరిగెత్తినా కూడా సోనియా విన్ అయ్యేది. కానీ తను ఎమోషనల్ అయితే అక్కడే ఆగిపోయడం జరిగింది. ఆ ప్లేస్లో విష్ణుప్రియ లక్ కొద్దీ విన్ అయింది. ఇక మణికంఠ సెకండ్ ప్లేస్లో అందరూ దూకిన కొంత ప్రయోజనం ఏం లేదు. కానీ గేమ్ పరంగా చూసుకున్నట్లయితే మణికంఠ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ హౌస్తో కూడా చాలా ఫన్నీగా అండ్ అందరితో మింగిల్ అవ్వడం లాంటివి కూడా మణికంఠ మంచిగా చేస్తున్నాడు. కాబట్టి నాకు తెలిసి ఈ వీక్లో మణికంఠ కంపల్సరీ సేవ్ అవుతాడు అండ్ మంచి ఓట్లు అయితే పడుతున్నాయన్న ఫీలింగ్ అయితే అందరికి అనిపించింది. ఇక గేమ్స్ పరంగా అందరికంటే బాగా ఆడింది నేను ఎవరు అనిపించింది అంటే మాత్రం కంపల్సరీ నిఖిల్ పేరే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి టాస్క్ చాలా బాగా తీసుకున్నాడు, చాలా బాగా అంటే చాలా బాగా ఆడాడు. అండ్ దానితో పాటు నబీన్ కూడా వ్యాక్స్ టాస్క్లో చాలా అంటే చాలా బాగా ఆడాడు, విన్ అయ్యాడు. ఎందుకంటే తనకి చెస్ట్ పైన చాలా హెయిర్ ఉంది. ఆ హెయిర్ని వ్యాక్స్ చేసుకోవడం అంటే చాలా పెయిన్ వస్తుంది. అయినా అది భరించి కూడా తను విన్ అయ్యాడు అంటే నేను అది గేమ్ పరంగా చూసుకుంటే హీ రాక్స్ అనమాట. అంతే, ఇక వేరేమీ లేదు. అటు సాక్స్లో టాస్క్లో సోనియా అండ్ యష్మి చేసింది అయితే అంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి అరవడం మిగతా ఉన్న టీం మెంబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు అరవకపోవడము, వీళ్ళు కావాలని ప్రొవోక్ చేయడము అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు గేమ్కి వచ్చేసరికి, అలాంటి గేమ్స్కి వచ్చేసరికి యష్మి సోనియా అసలు ఒక మనుషుల్లా కూడా ప్రవర్తించకపోవడము, చిన్నపిల్లల కంటే గలీజ్గా బిహేవ్ చేయడం అనేది మనకు కనిపిస్తుంది. సంచాలక్ని కన్ఫ్యూజ్ చేశారు. ఎందుకంటే సంచాలక్ పైన అరవడం వల్ల సంచాలక్ ఏం చేస్తుందో కూడా తనకు అర్థం అవ్వట్లేదు. ఆ గేమ్ పరంగా చూసుకున్నట్లయితే సంచాలక్ ఇచ్చిన తీర్పే కరెక్ట్, ఏదైనా సంచాలక్ ఇచ్చిందే ఫైనల్. కానీ వీళ్ళ అరుపుల వల్ల పక్కన వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతున్నారు. చూద్దాం ఏది ఎక్కడి వరకు జరుగుతుందో ఏమవుతుందని చెప్పేసి. కానీ నిన్నటి గేమ్ పరంగా అయితే నిఖిల్ చాలా బాగా ఆడినట్టే అనిపించింది. అండ్ సోనియా ఎప్పట్లాగా వారస్ట్ అండ్ సోనియా ఎప్పట్లాగే సేమ్ ఎట్ ఏ టైం ట్రయాంగిల్ లవ్ స్టోరీ మెయింటైన్ చేయడం అనేది కామన్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీక్లో తన నామినేషన్లో లేదు కాబట్టి ఐ థింక్ సేవ్ అవుతుందేమో. కానీ నెక్స్ట్ వీక్ ఒకవేళ నామినేషన్స్ వస్తే బయట చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి చూసుకోవాలి. ఇక ఈరోజు ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఎప్పటిలాగే విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఫస్ట్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. కానీ అనుకోని సంఘటన ఏంటంటే సోనియా విష్ణుప్రియని టార్గెట్ చేయడం వల్ల విష్ణుప్రియకి అనుకోకుండా ఓటింగ్ ఎక్కువగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ సగం ఓటింగ్ మొత్తం విష్ణుప్రియకే పడుతున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు అండ్ చివరి ప్లేస్లో సీత అండ్ పృథ్వీరాజ్ అండ్ ఆదిత్యవం గారు ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ ముగ్గురులో ఎవరొకరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి మనకు అనిపిస్తుంది. చూద్దాం ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారనేది. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. జేఎన్బి మీడియా కీప్ సైనింగ్ ఆఫ్.